కాసేపట్లో ధూల్పేట్లో అంగరంగ వైభవంగా శ్రీరామ నవమి శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ శోభాయాత్ర రాత్రి 10 గంటల వరకు కొనసాగనుంది. ఆకాశపురి హనుమాన్ ఆలయం నుంచి మొదలై పురాణపూల్, జమీరాత్ బజార్, బేగం బజార్, ఆంధ్ర బ్యాంక్ కోటి, హనుమాన్ వ్యాయామశాల వరకు సాగనుంది. ఈ శోభాయాత్రలో పెద్ద ఎత్తున రామభక్తులు, హిందూ కార్యకర్తలు పాల్గొంటారు. శోభాయాత్ర నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ సింధు. భాగ్యనగరం అంతా కూడా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుందని చెప్పాలి. ఈరోజు జరుగుతున్నటువంటి శ్రీరామనవమి వేడుకలతో పూర్తిగా ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతుంటే, మరొక వైపు ప్రతి ఏడాది శ్రీరామనవమి సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ చేసేటటువంటి ఆ శ్రీరామనవమి శోభాయాత్రకి ప్రత్యేకత ఉంటుంది. ప్రస్తుతం ఆయన ధూల్పేట్లో ఉన్నటువంటి ఆకాశ్పూర్లోని హనుమాన్ ఆలయం నుంచి కూడా మరికాసేపట్లోనే ఈ శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది. ఆ ధూల్పేట్లో ఉన్నటువంటి హనుమాన్ ఆలయం నుంచి కూడా రాజాసింగ్తో హిందూ బంధువులంతా కూడా, హిందూ భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో ఈ శ్రీరామనవమికి సంబంధించినటువంటి శోభాయాత్రలో పాల్గొంటారు. ఇప్పటికే అంతా కూడా సర్వం సిద్ధమైంది. మరికొద్ది క్షణాల్లోనే హనుమాన్ ఆలయం నుంచి కూడా ఈ శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా ఈ రూట్ మ్యాప్కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఆకాశపురి హనుమాన్ ఆలయం నుంచి మొదలయ్యేటటువంటి ఈ శోభాయాత్ర పురాణపూల్, అదేవిధంగా జమేత్రా బజార్తో పాటు అదేవిధంగా బేగం బజార్, అదేవిధంగా ఆంధ్ర బ్యాంక్ కోటి వరకు, అదేవిధంగా హనుమాన్ వ్యాయామశాల అక్కడ ఉన్నటువంటి హనుమాన్ ఆలయం వరకు కూడా ఈ ప్రధానంగా ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. ఇప్పటికే మనం ఉన్నటువంటి శోభాయాత్ర జరిగేటటువంటి రూట్ మ్యాప్ ప్రాంతం వద్ద ఉన్న ధూల్పేటలోని ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. రాజాసింగ్ శోభాయాత్ర ప్రారంభమైన తర్వాత వీరంతా కూడా ఆ శోభాయాత్రలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే హనుమాన్కి సంబంధించినటువంటి విగ్రహాలు కానీ, అదేవిధంగా శ్రీరామునికి సంబంధించినటువంటి విగ్రహాలతో ఇప్పటికే ట్రాలీలన్నీ కూడా సిద్ధమయ్యాయి. ఈ శోభాయాత్రలో పాల్గొనేందుకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులంతా కూడా పెద్ద ఎత్తున హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరికోవైపు ఈ శోభాయాత్ర కొనసాగేటటువంటి రూట్ మ్యాప్కి సంబంధించినటువంటి అంశంలో, ఎందుకంటే ధూల్పేట్ నుంచి కోటి హనుమాన్ వ్యాయామశాల వరకు కూడా ఈ రూట్ మ్యాప్ని ఇప్పటికే పోలీసులంతా కూడా తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఎందుకంటే ఒకవైపు ఈ రూట్ మ్యాప్లో పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. ఈ రూట్లో వచ్చేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా వేరే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు సూచించడం జరిగింది. దాంతోపాటు మరొక వైపు రాజాసింగ్కి ప్రధానంగా కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ శోభాయాత్రలలో ముఖ్యంగా రాజాసింగ్ని లేపేస్తామంటూ గత కొద్ది రోజుల క్రితం చేసినటువంటి లేఖ కారణంగా ఈసారి పోలీసులు భారీ భద్రతను సైతం ఈ శోభాయాత్రకి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఈ శోభాయాత్రకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా పోలీసులు పూర్తిగా భారీ భద్రతను అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే హనుమాన్ ఆలయం నుంచి శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతుందని చెప్పాల్సింది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.